తప్పే, డబ్బులు కాదు. వాళ్ళ నాన్న కూడా అదే చెప్పారు కదా. సో లాస్ట్ టైం అందరూ ఏం చెప్పిన ఎవరికైనా సపోర్ట్ చేస్తారంటారా? అతను ఏమన్నా కోటేశ్వరుడు ఎవరికైనా సపోర్ట్ చేయలేదు. తోచినంత ఉన్నోళ్ళే సపోర్ట్ చేయట్లేదు అతనికి. మనలో మనం ఒక మాట మాట్లాడుతున్నాం. పల్లవి ప్రశాంత్ ఒక రైతు పెట్టి అతనే కోటేశ్వరుడు కాదు. బట్ డే 1 నుంచి నేను గెలిచిన పైసలు నేను సర్వీస్ చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా. అతను చుట్టుపక్కల ఉన్న సర్కిల్ ఆ జనాలు అంతా అలా అనిపించింది. అర్థమైందా? అలా అనిపించింది అతనికి. ఆ క్షణం అలా అనిపించేసి చెప్పేశాడు. ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు. పల్లవి ప్రశాంత్కి ఏముందని ఇస్తాడు ఆయన? ఏమన్నా కోటేశ్వరుడా? కాదుగా. కోట్లు ఉన్నోళ్ళు కోట్లు కళ్యాణ్ గారు గెలవాలని అనుకుంటున్నాను. కళ్యాణ్ కంటే తనుజ అంటే సెలబ్రిటీ కదా. సెలబ్రిటీలు విన్ అవుతే ఉంటారు. ఎలాగైనా సెలబ్రిటీ విన్ అవుతారు. కళ్యాణ్ గెలిచినా కూడా ఇప్పుడు తనుజకి ఇచ్చినట్టున్నాడు. దాన్ని ఏమంటారు? మీరేం చేస్తారు మేడం ఇస్తే? ఇచ్చినా కళ్యాణ్ గెలుస్తాడని ఉంది కదా. సామాన్య మానవుడు గెలిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు కానీ సెలబ్రిటీలే విన్ అవుతుంటారు. ఒక సామాన్య మానవుడు ఇస్తానన్నాడు కదా. మరి ఈసారి ఆర్మీ గెలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఉపయోగం అంటే అతను ఉండొచ్చు, చెప్పుకోలేము. అందరూ ఒకలాగా అవ్వరు కదా. మరి సెలబ్రిటీలు కూడా డబ్బు ఎవరుగా చెప్పండి. సెలబ్రిటీలు ఇస్తామంటున్నారు, ఎవరు ఇవ్వటం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీలు విన్ అవుతున్నారు. ఎందుకంటే అందరూ సెలబ్రిటీలు అనేసి వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మన సామాన్యులకి ఎవరు సపోర్ట్ చేయరు.